వెల్కమ్ టు జ్ఞానప్రసూన అంబాసిడర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం వివాహ అనుకూలతను చూసేప్పుడు ఏ నక్షత్రాలపై కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి అనే అంశం. ఇక నేను ఇప్పటి వరకు వివాహ అనుకూలతపై చాలా వీడియోలను పోస్ట్ చేశాను. అయితే ఈ వివాహ పొంతనలో ఏ నక్షత్రాలపై అదనపు జాగ్రత్త వహించాలి, అదనపు జాగ్రత్త లేకపోతే వాళ్ళ వివాహ జీవితం నాశనమవుతుంది. సో ఒక జాతకాన్ని ఎలా జాగ్రత్తగా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఇక 9 గ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. ఉదాహరణకు కేతువు అంటే అశ్విని, మఖ, మూలా నక్షత్రాలు. శుక్రుడు అంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఇలా ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. 9 × 3 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలలో 9 నక్షత్రాలకు మనం అదనపు జాగ్రత్తతో వివాహ బంధాన్ని అమర్చి ఇవ్వాలి. ఇవి ఏవి, ఎందుకు అని కూడా తెలుసుకుందాము. ఇందులో మొదటిగా కేతు నక్షత్రాలైన అశ్విని, మఖ, మూలా నక్షత్రాలలో అశ్విని మరియు మఖ ఈ 2 నక్షత్రాలు ఎటువంటి పెద్ద సమస్యలను ఇవ్వవు కాబట్టి వీటిని వదిలివేయవచ్చు. మూలా నక్షత్రం మాత్రం కొంచెం డిఫికల్ట్ అయిన నక్షత్రం. ఈ నక్షత్రానికి వివాహ అనుకూలత కోసం చూస్తున్నప్పుడు సరైన వరుడిని వీరు ఎంచుకోలేకపోతే వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మూలా నక్షత్రం కేతు భగవానుని నక్షత్రం. ఈ నక్షత్రం గురువు యొక్క స్థానమైన ధనుస్సులో ఉంటుంది. గురుకేతువుల కనెక్టివిటీ ఏర్పడినప్పుడు వైవాహిక జీవితం వద్దు అనే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ రెండవ పాయింట్, మూలా నక్షత్రం హనుమంతుడు జన్మించిన నక్షత్రం. వివాహ జీవితం లేని కఠినమైన బ్రహ్మచారి. ఈ 2 స్థితులను ఏర్పరిచే నక్షత్రం మూలా నక్షత్రం. తాను అన్న గర్వం కొంచెం అధికం గల నక్షత్రం మూలా నక్షత్రం. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు జీవిత భాగస్వామిని ఎన్నుకునేప్పుడు కొంచెం ఎక్కువ అవగాహనతో జాగ్రత్తగా ఉండాలి. ఇది మూలా నక్షత్ర దోషానికి సంబంధించినది కాదు, మామగారికి మంచిది కాదు అనే కాన్సెప్ట్ కాదు. వీళ్లకు వైవాహిక జీవితం పట్ల ఆసక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. ఒకవేళ వీళ్లకు ఇంట్రెస్ట్ ఉన్నా వచ్చే జీవిత భాగస్వామి ద్వారా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి వివాహ పొంతన చేసేప్పుడు సరిగ్గా తనిఖీ చేయడం అవశ్యం. తర్వాత శుక్రుని నక్షత్రాలైన భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలలో భరణి నక్షత్రానికి వివాహ అనుకూలత జాగ్రత్తగా పరిశీలించాలి. కుజుడి రాశిలోని శుక్రుడి నక్షత్రం. నార్మల్గానే కుజుడు శుక్రుని కాంబినేషన్కు గుణాన్ని చెడిపే స్వభావం ఉంటుంది. తీవ్రమైన కోపాన్ని, మానసిక క్షోభకు గురయ్యే నక్షత్రం అనే దానికంటే శారీరకంగా హాని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్ర జాతకులకు వివాహ పొంతన చేసేప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకొని పరిశీలించాలి. ఆ తరువాత రవి నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాలలో కృత్తిక నక్షత్రానికి ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. రవి అంటేనే ఉష్ణం అని అందరికీ తెలుసు. రవి అంటేనే రాజు, నాయకత్వం, అహంకారం, కొంచెం కూడా పట్టు విడుపు లేని గుణం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. కనుక వీళ్లకు వివాహ పొంతన చేసేప్పుడు ఈ గుణాలన్నింటికి వ్యతిరేక గుణాలున్నా, అంటే పట్టు విడుపు గుణం, సహనం అనుసరించి వెళ్ళే జీవిత భాగస్వామిని అమర్చితే మంచిది. సో ఈ నక్షత్ర జాతకులకు వివాహ పొంతన చేసేప్పుడు జాగ్రత్తగా పరిశీలించి చెయ్యాలి. ఇక చంద్రుని నక్షత్రాలైన రోహిణి, హస్త, శ్రవణ ఈ నక్షత్రాలలో హస్తా నక్షత్రం
ఈ హస్తా నక్షత్రం తాకిన ప్రదేశం భస్మం అనే సామెత కూడా ఉంది. దీనికి పురాణాలలో ఒక కథే ఉంది. గురుద్రోహం, గురు కర్మను పొందిన నక్షత్రం హస్తా నక్షత్రం అని కూడా అంటారు. సో ఈ హస్తా నక్షత్రంలో జన్మించిన వారికి అనేక అడ్డంకులు, కుటుంబ విభజనలు, వ్యక్తిత్వ లోపాలు ఏర్పడతాయి. కాబట్టి హస్తా నక్షత్రానికి మ్యాచింగ్ చూసేప్పుడు అదనపు జాగ్రత్త చూపడం అవశ్యం. ఇక కుజుడి నక్షత్రాలైన మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో మృగశిర దేవగణ నక్షత్రం వృషభం, మిథునంలో ఉంటుంది. చిత్తా నక్షత్రం కన్య, తులలో ఉంటుంది. కాబట్టి పెద్ద సమస్యలను ఏర్పరచరు. అయితే ధనిష్ట నక్షత్రం మకర, కుంభరాశుల్లో ఉంటుంది. కుజుడు వేగమైన, కోపం కలిగిన, ఆక్రోశవంతమైన, ధైర్య వీర్య గ్రహం. ఈ ధైర్యం, కోపం, ఆవేశం ఇవన్నీ ఉన్న ఈ ధనిష్ట నక్షత్రానికి అమరే జీవిత భాగస్వామి వీటన్నింటినీ అరికట్టగల వ్యక్తి అయి ఉండాలి. సో ఈ నక్షత్రానికి వివాహ పొంతన చేసేప్పుడు సూక్ష్మంగా పరిశీలించి మ్యాచ్ చెయ్యాలి. తర్వాత రాహు నక్షత్రాలైన ఆరుద్ర, స్వాతి, శతభిష. ఈ నక్షత్రాలలో ఆరుద్ర, స్వాతి పెద్దగా సమస్యలనివ్వవు. శతభిష నక్షత్రం శని భగవానుని స్థానమైన కుంభంలోని రాహు నక్షత్రం. రాహువు ఏదైనా మల్టిపుల్ చేసే గ్రహం. ఈ కుంభానికి సప్తమ స్థానం సింహం, రవి భగవానుని స్థానం. కాబట్టి ఈ నక్షత్రం వాళ్లకు కూడా వివాహ పొంతన చేసేప్పుడు ప్రత్యేక శ్రద్ధతో చూడడం ముఖ్యం. తర్వాత గురు భగవానుని నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఈ నక్షత్రాలలో విశాఖ నక్షత్రం కొంచెం విరుద్ధ స్వభావమున్న నక్షత్రం. ఈ నక్షత్రానికి సహనం, ఓపిక, పట్టు విడుపు గుణమున్న జీవిత భాగస్వామిని పొంతన చేస్తే మంచిది. ఇక శని భగవానుని నక్షత్రాలైన పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రాలలో అనురాధ నక్షత్రంకు పొంతన చేసేప్పుడు అనురాధ నక్షత్రం ఒక ప్రత్యేక నక్షత్రమే అయినా కూడా ఎవరు గొప్ప అనే కాన్ఫ్లిక్ట్ ఇద్దరి మధ్య ఏర్పడుతుంది. పొంతన చెయ్యకుండానే వివాహం ఈ నక్షత్రానికి చెయ్యవచ్చు అనే నియమం ఉన్నా అనురాధ నక్షత్రానికి దశానుకూలతపై కొంచెం శ్రద్ధ చూపిస్తే మంచిది. ఎందుకంటే మానసిక అనారోగ్యం, వైవాహిక జీవితం గురించి ఆలోచించి నిరాశ చెందడం ఈ నక్షత్రానికి కొంచెం బలంగా ఉంటుంది. వీళ్లకు సరైన జీవిత భాగస్వామిని పొంతన చెయ్యడం చాలా ముఖ్యం. ఇక చివరిగా బుధుడి నక్షత్రాలైన ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ నక్షత్రాలలో రేవతి చాలా ప్రత్యేకమైనది. అయితే ఆశ్లేష, జ్యేష్ఠ నక్షత్రాలకు వివాహ పొంతన చేసేప్పుడు జాతకంలో జాతక స్థితి, గ్రహస్థితులను అనుసరించి పొంతన చెయ్యడం అవశ్యం అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.